చాలా అరుదుగా వస్తుంది. అన్ని అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం ఒక ఆల్బమ్‌లో చాలా అరుదుగా వస్తుంది. ఈ ఆల్బమ్‌లో కూడా మీరు అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఐటెమ్ సాంగ్ గురించి బయట రకరకాల చర్చ నడుస్తుంది. ఐటెమ్ పాటగా స్వీకరించిన వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంతమంది సాహిత్యం ఏంటి ఇలా ఉంది అని చెప్పి కొంత విమర్శ అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి నేను అనుకునేది, ఐటెం పాటను ఐటెం సాంగ్లా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళకు ఒక స్పెషల్ ఐటెం రుచి చూపించినట్టు, ఐటెం సాంగ్ని ఐటెం సాంగ్ లాగా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళే ఐటెం గర్ల్ కింద లెక్క. ఇక ఆరోపణ అనేది నిర్దిష్టంగా ఉండాలి. మనకు వచ్చిన భావోద్వేగాన్ని ఏదో అరిసేయడానికో లేకపోతే ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకుని మాట్లాడడానికో ఉంటే మనం దానికి సమాధానం చెప్పక్కర్లేదు. తాత్వికంగా ఆలోచించగలిగేవాళ్ళు, తార్కికంగా మాట్లాడగలిగేవాళ్ళు ఏ వాక్యం మీద ఏ ఆరోపణ నిర్దిష్టంగా చేసినా నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి నిజాయితీగా సిద్ధంగా ఉన్నాను. అదే వారానికి 1000 ఆ సాంగ్, అది ఏంటండి? అది వారానికి 1000 అంటే ఏం వెయ్యాలి? ఏమి హాయిస్తుంది? ఏంటది అసలు? ఏం రాశారు మీరు? మాకేమర్థం అవుతుంది? మేము ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఇందులో నేను మాట్లాడబోయే కొన్ని పదజాలాలు నాగేంద్ర కుమార్ గారికి బాగా అర్థమవుతాయి. సార్, నాగేంద్ర కుమార్ గారు సరదాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి, పాట చూశారు కదా మీరు, పాటలో నృత్యం కనిపించిందా మైథునం కనిపించిందా? నృత్యం కనిపించింది. నృత్యం అనేది ఒక కళారూపం సార్. వారానికి గనక 1000 దాస్తే ఈ ఎంటర్టైన్మెంట్కి 4000 టికెట్. అక్కడ కనిపించింది నృత్యమే. మైథునంగా భావించిన వాళ్ళు వాళ్ళ ప్రవృత్తి అది అయ్యి ఉన్నట్టు నాకు తెలియదు. మరి నేను అనుకున్న 1000 ఏంటో తెలుసా? చప్పట్లే. వారానికి 1000 చప్పట్లు దాచుకుని నెలకోసారి వచ్చి 4000 చప్పట్లు కొట్టండి నృత్యానికి.